హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నారు, పెన్షన్ల పెంపు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎన్ని జిల్లాల వరకు ఇప్పటి వరకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అన్నమాట. కొత్త వారికి పెన్షన్లు ముందుగా ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఎవరెవరి పెన్షన్లు క్యాన్సిల్ చేయబోతున్నారు, ఆ వివరాలు అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ల వివరాలు తెలుసుకుందాం. సో అప్డేట్ ఏంటంటే, మనము ఫోన్ వాడుతుంటాం, ఫోన్లో గూగుల్ పే, పేటిఎం, అదేవిధంగా ఫోన్పే వాడుతుంటాం. ఏదైనా చిన్న ట్రాన్సాక్షన్ కావాలన్నా కూడా ఇతరులకు పంపిస్తూ ఉంటాం కదా. అయితే ఇక నుంచి మొత్తం యూపీఐలోనే సిస్టంలో మొత్తం మార్పులు చేసినట్టు చెప్తున్నారు. సో ఏంటనేది చూసుకున్నట్లయితే, యూపీఐ సేవల్లో గోప్యత పెంచేందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్, అంటే గోప్యత అంటే ఏంటంటే భద్రత అన్నమాట, కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధం కావడం జరిగింది. ఈ క్రమంలో యూపీఐ లావాదేవీలో మొబైల్ నెంబర్ కనిపించకుండా, ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ కొట్టగానే అవతల వారి పేరు అవన్నీ పడుతున్నాయి కదా. ఇప్పుడు అలా కాకుండా ఫోన్ నెంబర్ కొట్టగానే అలా కాకుండా దీనికోసం బ్యాంకులు యూపీఐ యాప్స్ ఎన్పిసిఐని కోరినట్టు సమాచారం. ఈ మేరకు జూన్ నెలలోనే ఎన్పిసిఐ ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది. కస్టమర్ల యూపీఐ ఐడీలు, మొబైల్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు వంటి వ్యక్తిగత వివరాలు కనిపించకుండా మాస్క్ చేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగిందన్నమాట. సో గతంలో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏదైనా చూసినప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్ 4-5 డిజిట్ కనబడతాయి. సో అలాగే ఇప్పుడు ఫోన్పేలో కూడా చివరి 4 అంకెల నెంబర్ కూడా కనబడబోతుంది అనమాట. సో ఇక కొత్త రూల్స్ తీసుకురాబోతున్నారు, ఇవన్నీ కూడా మార్పులు చేయనున్నారు అనమాట. సో వీటిలో యూపీఐ లావాదేవీల్లో మొబైల్ నెంబర్ కనిపించడం వల్ల వ్యక్తిగత గోప్యతకు, ఎందుకంటే అలా ఉండడం వల్ల ప్రమాదం జరుగుతుందని చెప్తున్నారు. సో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి, సో ఈ మార్పులు చేసేందుకు బ్యాంకులు యూపీఐ యాప్స్ సెప్టెంబర్ 4 వరకు అయితే కేంద్రం గడువిచ్చింది. సెప్టెంబర్ 4 తర్వాత ఇదన్నీ కూడా అమలు అయితే చేయబోతున్నారు అనమాట. సో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మైన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఎందుకంటే ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే కీలక అప్డేట్ అయితే చేయడం జరిగింది అనమాట. ఇందులో భాగంగానే ఖమ్మం రూరల్ మండలం స్థానిక సంస్థల అదనపు కలెక్టరేట్లు శ్రీజతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే పాల్గొనడం అయితే జరిగిందనమాట. సో ఇందులో భాగంగానే ఈ సందర్భంగా మంత్రి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు భరోసా ఇక మద్దతు ధర అందిస్తున్నాం, సన్న ధాన్యానికి అంటే ఒడ్లకు సంబంధించి 500 బోనస్ అయితే అందిస్తున్నాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, అదేవిధంగా ఇక ముఖ్యంగా 21,000 కోట్లు విడుదల చేశామని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇప్పటికే 7 లక్షల ఇండ్లు మంజూరు చేశామని కూడా, అర్హులైన పేదవారందరి దశల వారీగా సొంత ఇంటి కాలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో వచ్చేసి క్యూర్ పద్ధతిలో వచ్చేసి ఏదైతే 10 ఫ్లోర్స్ అయితే ఉంటాయి కదా, అందులో వచ్చేసి ఇక ముఖ్యంగా లబ్ధిదారులు వచ్చేసి 6 లక్షలు చేసుకోవాలి, అంటే కట్టాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి అప్లికేషన్ చేసిన 10,000 రూపాయలు. సో అప్లికేషన్ సంబంధించి ఆధార్ కార్డు అందరి అయితే, సో ఇందులో భాగంగా కలెక్టరేట్లో దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. ఇందులో ఎవరైనా కూడా అర్హత అయినట్లయితే అమౌంట్ ఉంటుంది, లేదంటే తిరిగి మళ్ళీ రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. 5 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. సో ఒక ప్లాట్ విలువ దాదాపు 50 నుంచి 60 లక్షల ఖరీదు అయితే ఉండబోతున్నారు చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ భూమి అయినప్పటికీ అది దాదాపు 100 కోట్ల వరకు అయితే వాల్యూ అయితే ఉండబోతున్నట్టుగా చెప్తున్నారు అనమాట. సో రేపటి వరకు మాత్రమే గడువు అయితే ఉందన్నమాట. సో ఇందులో ఏదైతే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లు అందిస్తున్నారంటే, వాస్తవానికి పెన్షన్లు అనేది జూన్ నెల పెన్షన్లు జూలైలో అయితే బడ్జెట్ రిలీజ్ కావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఏ తారీఖు నుంచి అంటే చాలా మంది అయితే తీసుకుంటున్నారనమాట. నిన్న నుంచి కొంతమందికి ఇచ్చారు, మొన్న నుంచి కొంతమందికి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో వచ్చేసి జనగాం, జోగులాంబ, గద్వాల, మెదక్, మంచిర్యాల, నగర్ కర్నూలు, నల్గొండ, ఇక నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలకైతే అందిస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం పెన్షన్కి ఇవ్వడం లేదు, ఎందుకంటే వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి పోస్ట్ ఆఫీసు, పోస్ట్ మ్యాన్ వచ్చేసి ఒకరోజు ముందుగానే తీసుకొచ్చి ఇస్తారు. కాబట్టి ఒకసారి తెలుసుకోండి ఏ టైంకి ఇస్తున్నారు ఏంటనేది. అప్పుడు పోతేనే మనకు టైంకి పోతేనే పైసలు అయితే అందిస్తారు. కాబట్టి బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు అనేది జమ అవుతున్నాయి అనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ నెలలోనే కొన్ని మార్పులతో నెక్స్ట్ నెలకు సంబంధించి కీలకంగా అన్ని చేంజెస్ చేయబోతున్నారు చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ ఇప్పటికే ఒకే విధానం ఫార్మాట్ తీసుకురాబోతున్న ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంక్ అకౌంట్లో మొత్తానికి అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా వచ్చే నెల నుంచి. సో లైవ్ అథెంటికేషన్ కంప్లీట్ అయిన వరకు నెల ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఇంకా అది కూడా కంప్లీట్ అయితే చేసే ప్రయత్నం చేయండి. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో కొత్త పెన్షన్లు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి దాదాపు 15 తారీఖు నుంచి మనకు విడతల వారీగా, దశల వారీగా అందరికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే ఎంతమంది అర్హులు ఉన్నారు ఏందనేది అవన్నీ కూడా లిస్ట్ అనేది రెడీ చేస్తున్నారు అనమాట. దాదాపు ఒక 90% కంప్లీట్ అయింది, ఒక 10% అయితే ఉంది. ఇంటింటికి సర్వే అయితే చేస్తున్నారు, అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఒకవేళ మీరు పెన్షన్ తీసుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది ప్రస్తుతం కొన్ని లేటెస్ట్ తాజా సమాచారం అనమాట.